ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ కాంపిటీషన్పై ఆధిపత్యాన్ని చూపించాలని అనుకుంటారు. అలా ఆధిపత్యాన్ని చూపిస్తూనే 2016లో జియో అనేది లాంచ్ అయింది. జియో లాంచ్ అవ్వకముందు 2016లో 11 టెలికాం సెక్టర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు కేవలం 5 టెలికాం సెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్. దీనికి ముఖ్య కారణం జియో యొక్క ఫ్రీ కాల్స్ అండ్ డేటా సర్వీసెస్. మొదటిగా వీళ్ళ సర్వీసెస్ని ఫ్రీగా ఇచ్చి మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ని ఎక్వైర్ చేసుకున్న తర్వాత, అలాగే వాళ్ళ కాంపిటేటర్స్ని కిల్ చేసిన తర్వాత వీళ్ళు ప్రైజెస్ని నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. దీంతో పాటుగా రెస్ట్ ఆఫ్ ద టెలికాం సెక్టర్స్ కూడా వాళ్ళ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాయి. అలా వాళ్ళ ప్రతి ఒక్క కస్టమర్స్ని కష్టాల్లో పడేశారు. అయితే ఇన్ ద మీన్ టైం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, అదే మన బిఎస్ఎన్ఎల్, చాలా అగ్రెసివ్ ప్రైజెస్తో ముందుకు వచ్చింది. మిగతా వాటితో పోలిస్తే చాలా చీప్ ప్రైజెస్కే వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ సక్సెస్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చా? ఫ్యూచర్లో బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఏంటి, అలాగే జియో యొక్క స్ట్రాటజీ ఏంటి, అండ్ జియో ఎలా రైజ్ అయింది, వీటన్నిటికీ ఇందులో సమాధానం చెప్తాను. సో వీడియోని డీటెయిల్గా చూద్దాం రండి. రిలయన్స్ జియో తమ టారిఫ్ను పెంచినట్టు ప్రకటించింది. ఒక్కో ప్లాన్ మీద కనిష్టంగా 12.5% నుంచి గరిష్టంగా 25% వరకు పెంచింది. #BSNL की खबर। BSNL में पोर्ट कर सोशल मीडिया पर बीते करीब 1 हफ्ते से ये दो फीचर हर रोज सेंड करें। ऑन द 3 big telecom players who increased their tariff by 10 to 25% last month. जिओ मोबाईलचं रिचार्ज मागणारे जिओनं आपल्या टेरिफ प्लॅनमध्ये तब्बल 25% वाढ केली. एयरटेल, वोडाफोन जैसी प्राइवेट कंपनियों ने अपने मोबाइल रिचार्ज प्लान की कीमत में 20 से 25% की बढ़ोतरी कर दी है। సెప్టెంబర్ 2, 2016లో అంబానీ ఊహించిన విధంగా టెలికాం సెక్టర్లో జియోని లాంచ్ చేశారు. అది కూడా ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 4G డేటా సర్వీసెస్తో. ఆ న్యూస్తో కేవలం 170 రోజుల్లోనే జియో 100 మిలియన్ యూజర్స్ని ఎక్వైర్ చేసుకుంది. మొదటిగా ఫ్రీగా ఇవ్వడంతో జియో ఈ అచీవ్మెంట్ని రీచ్ అవ్వగలిగింది. దీనికి ముఖ్యంగా 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఇది ఫ్రీ అంటే మనం లాగేదే లేదు, అది మీ అందరికీ తెలుసు. రెండవది, ఆ టైంలో డేటా ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. 2016లో జియో రాకముందు 4G 1 GB డేటా యావరేజ్గా 255 రూపీస్గా ఉండేది. కానీ జియో లాంచ్ అవ్వగానే డేటా ప్రైజెస్ అనేవి చాలా దారుణంగా పడిపోయాయి. దీంతో చాలా కంపెనీస్ జియోతో కాంపిటీషన్ తట్టుకోలేక కొన్ని కంపెనీస్ కలిసి పనిచేస్తే, లైక్ వోడాఫోన్ అండ్ ఐడియా, ఇంకా కొన్ని కంపెనీస్ షట్ డౌన్ అయిపోయాయి. అండ్ ఇంకొన్ని కంపెనీస్ కాంపిటీషన్ తట్టుకొని నిలబడ్డాయి, లైక్ ఎయిర్టెల్ అండ్ బిఎస్ఎన్ఎల్. కొన్ని నెలల క్రితం వరకు అంబానీ చాలా కంపెనీస్కి నష్టం చేసినా కానీ ప్రజలకి చాలా మేలు చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఈ మాటను చెప్పలేం, ఎందుకంటే దాని రీజన్ మీకు ఆల్రెడీ తెలుసు. జియో తమ ప్రైజెస్ని 25 to 27% ఇంక్రీజ్ చేసింది. దీనికి తోడుగా రెస్ట్ ఆఫ్ ద టెలికాం కంపెనీస్ కూడా తమ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేశాయి. కానీ మనం అంబానీ యొక్క స్ట్రాటజీలో మనం జస్ట్ ఒక భాగం అంతే. జియో ఫ్రీ సర్వీసెస్తో టెలికాం సెక్టర్లో ఎంటర్ అవ్వగానే కేవలం 3 కంపెనీస్ మాత్రమే టెలికాం సెక్టర్లో ఎక్కువ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. జియోకి 426.79 మిలియన్ యూజర్స్ ఉంటే, ఎయిర్టెల్కి 382.6 మిలియన్ యూజర్స్, అండ్ వోడాఫోన్ ఐడియాకి 193.85 మిలియన్ యూజర్స్ మాత్రమే ఉన్నారు. ఇలా కేవలం 3 మాత్రమే ఉండడంతో ప్రజలకి ఎక్కువ ఆప్షన్స్ లేకుండా పోయాయి. ఇలా నెంబర్స్ ప్రకారం చూసుకుంటే జియో అండ్ ఎయిర్టెల్ జియోపోలిని మెయింటైన్ చేస్తున్నాయి. ఇలా అయితే అయితే జియోని యూస్ చేస్తారు లేదా ఎయిర్టెల్ని యూస్ చేస్తారు. ఇద్దరు ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల పబ్లిక్కి వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వాళ్ళ సర్వీసెస్నే యూస్ చేయాలి. కాబట్టి వాళ్ళ ప్రైజెస్ ఎంత పెట్టినా మనం పర్చేస్ చేస్తాం. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ బిఎస్ఎన్ఎల్ కూడా వీళ్ళకి పోటీగా దిగింది. అయితే ఈ 3 టెలికాం సర్వీసెస్ తర్వాత 4వ స్థానంలో గవర్నమెంట్కి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ కనబడుతుంది. అట్ ప్రెజెంట్ జియో, ఎయిర్టెల్, విఐతో పోలిస్తే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క ప్లాన్స్ చాలా వ్యాలిడ్గా కనబడుతున్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ యొక్క 4G సర్వీసెస్ అంత బాగోవు, అండ్ 5G సర్వీసెస్ అసలు లేవు. ఇండియా వైడ్గా జియోకి 5.82 lakh 4G టవర్స్ ఉంటాయి. బిఎస్ఎన్ఎల్కి కేవలం 9,000 టవర్స్ మాత్రమే ఉన్నాయి. అందులో 6,000 టవర్స్ పంజాబ్లోనే ఉన్నాయి, అండ్ మిగిలినవి వేరే ఏరియాస్లో ఉన్నాయి. ఆ ఏరియాస్ యొక్క లిస్ట్ మీకు పక్కన వేస్తారు, మీరు చూసుకోవచ్చు. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ టెలికాం సెక్టర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ ఇన్ ఇండియా. అయితే కేవలం గవర్నమెంట్ స్కామ్స్ వల్ల, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, మార్కెట్లో అప్ టు డేట్ లేకపోవడం వల్ల బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి ఒక మంచి అవకాశం వచ్చింది. కాంపిటీటర్స్ యొక్క ప్రైజెస్ పెరగడంతో బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రైజెస్ చాలా వ్యాలిడ్గా కనిపించాయి. అంతే, ఇప్పుడు ప్రతి ఒక్కరు బిఎస్ఎన్ఎల్ వైపు చూడడం మొదలుపెట్టారు. ట్విట్టర్లో ఎక్కడ చూసినా పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అనే హ్యాష్ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతూ వస్తుంది. అంతేకాక ఇప్పుడు చాలామంది బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకుంటున్నారు. అందులో ఎక్కువ మంది జియో నుండే ఉన్నారు. బట్ వీళ్ళకున్న మెయిన్ డిసడ్వాంటేజ్ నేను ఇందాకే చెప్పాను, వీళ్ళ 4G సర్వీసెస్ అసలు బాగోవు, అండ్ 5G సర్వీసెస్ అసలు లేవు. బిఎస్ఎన్ఎల్ కేవలం ఇప్పుడు 2G మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఇంట్లో మన అమ్మమ్మలు, తాతయ్యలకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందాక మెన్షన్ చేసిన స్టేజ్లో కూడా నార్మల్ యూస్ కోసం పర్వాలేదు, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటివి బాగానే యూస్ అవుతాయి. కానీ గేమ్స్కి వచ్చేసరికి మాత్రం మనం చెప్పలేం. అయితే బిఎస్ఎన్ఎల్ ఇంకెప్పటికీ ఇలానే ఉంటుందా అంటే కాదు.
రీసెంట్గా చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ అండ్ టీసీఎస్ మధ్య ఒక డీల్ జరిగింది విత్ 15,000 crores. ఈ డీల్ ఏంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బిఎస్ఎన్ఎల్కి ఇండియా వైడ్గా 4G టవర్స్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ 1 yearలో వాళ్ళు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఇలా 4G టవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సమ్ గ్రౌండ్ వర్క్తో 5G కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లైక్ విత్ సమ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. నాకు గవర్నమెంట్పై అంత నమ్మకం లేదు, కానీ సార్ రతన్ టాటాపై మాత్రం పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంలో సక్సెస్ అయితే ప్రజలకి వ్యాలిడ్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంతో పాటు వాళ్ళు కూడా కాస్త ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. అలానే ఆ ప్రాఫిట్స్ మళ్ళీ ఇండియాపై ఖర్చు చేయవచ్చు. బిఎస్ఎన్ఎల్ సక్సెస్ అవుతుందా లేదా అనే మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.